హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే విషయం, ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. నా ఫర్దర్ అప్డేట్స్ని అయితే మిస్ కాకుండా చూడగలరు. సో ఇంకా విషయానికి వచ్చేస్తే ఫిఫ్త్ టీంని అయితే తీసుకొచ్చాము ముందరికి. ఎవరది? కింగ్సే. ఏ కింగ్స్? పంజాబ్ కింగ్స్ టీంని అయితే ఫిఫ్త్ టీమ్గా మీ ముందుకైతే తీసుకురావడం అయితే జరిగింది. పంజాబ్ కింగ్స్ టీం బేసికల్లీ లాస్ట్ సీజన్ చూసుకుంటే స్ట్రాంగే ఉండే కానీ క్వాలిఫై అవ్వలేకపోయారు. సో ఆ రీజన్ బట్టి ఈ సీజన్ ఓన్లీ 2 ప్లేయర్స్ని అయితే వాళ్ళైతే రిటైన్ చేసుకోవడం అయితే జరిగింది. ఎవరది? శశాంక్ సింగ్ అండ్ ఇంకొకటి వచ్చి ప్రభ్సిమ్రన్ సింగ్. ఇద్దరు సింగిల్ని వీళ్ళైతే రిటైన్ చేసుకోవడం జరిగింది. సో హ్యూజ్ ఫర్స్ అమౌంట్తో అయితే యాక్షన్కి అయితే అడుగుపెట్టారు పంజాబ్ కింగ్స్. అడుగుపెట్టి అది ఇలాంటి వాళ్ళని అయితే కొనలేదు. పెద్ద పెద్ద పేర్లే వచ్చాయి అక్కడ. చెప్తారండి, పర్సు తెలుసు కదా, పర్సు వాల్యూ ఎక్కువ ఉంటే అంతా ఆ లెవెల్ ప్లేయర్నే కొంటారని. అలాంటి ప్లేయర్సే ఉన్నారు ఇక్కడ. ఏంటి అట్లనే ఉన్నారా? అదిగోండి చెప్దాం. శ్రేయస్ అయ్యర్ని అయితే కొనడం అయితే జరిగింది. మనకు తెలిసిందే, శ్రేయస్ అయ్యర్ ఒక మంచి క్యాప్టెన్. లాస్ట్ సీజన్ కేకేఆర్ని ఛాంపియన్షిప్ అయితే గెలిపియడంతో సక్సెస్ఫుల్ అయ్యారని చెప్పొచ్చు. ఆ బేసెస్ మీదే ఇదిగోండి, శ్రేయస్ అయ్యర్ అంత మంచి T20 బ్యాటర్ కాదు. తను చెప్పాలంటే మంచి ఓడిఐ బ్యాటర్. ఓడిఐ స్క్వాడ్లో నుంచి శ్రేయస్ అయ్యర్ని తీయలేం మనం. ఇక T20 మ్యాటర్కి వస్తే అంత పెద్ద ఫామ్లో కూడా లేడు రీసెంట్గా. అంత రన్స్ ఎక్స్పెక్ట్ రాదు వాళ్ళ బ్యాట్ నుంచి శ్రేయస్ అయ్యర్ చెప్పుకుంటే. అయినా సరే యూజ్ ఫర్స్ అక్కడ ఎంత 26+ క్రోర్స్ అయితే వెళ్ళడం అయితే జరిగింది శ్రేయస్ అయ్యర్. టూ మచ్ అనిపించింది అదైతే మాత్రం. నార్మల్గా ఒక 15 దాకా ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నా, దానికి మించి డబల్ వెళ్ళిపోయింది అక్కడ. 26 క్రోర్స్ నాట్ అట్ ఆల్ ఎక్స్పెక్టెడ్ శ్రేయస్ అయ్యర్కి. అది కూడా అది అతను ఆల్రౌండర్ కూడా కాదు, ఓన్లీ బ్యాట్స్మెన్. అక్కడ క్యాప్టెన్సీ విషయానికి వెళ్ళారు నాకు తెలిసి 100% దాని గురించి అంత పెద్ద అమౌంట్ అయితే పెట్టి శ్రేయస్ అయ్యర్ని అయితే కొనడం అయితే జరిగింది. నేను అనుకున్న రిషబ్ పంత్ మళ్ళీ కేఎల్ రాహుల్ లాంటి ప్లేయర్స్ ఏమైనా కొంటారేమో అని. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ కన్నా పంత్ అండ్ కేఎల్ రాహుల్లే కొద్దిగా బెటర్ స్ట్రైక్ రేట్తో ఆడగలుగుతారు. అందుకని వాళ్ళనైతే ఎక్స్పెక్ట్ చేశా, కానీ వాళ్ళు ఇంకా శ్రేయస్ అయ్యర్కి అయితే స్టిక్ ఆన్ అయ్యారని చెప్పొచ్చు. సో ఓకే, వీళ్ళ క్యాప్టెన్స్ ఎలా ఉంటుందో మనం ఐపీఎల్ స్టార్ట్ అయిన తర్వాత చూద్దాం. నెక్స్ట్ ఎవరిని అక్కడ? యుజ్వేంద్ర చహల్ని అయితే పర్చేస్ చేసేసుకున్నారు పంజాబ్ కింగ్స్. అదిగోండి చహల్ ఒక మంచి స్పిన్నర్. తను హ్యూజ్ వికెట్స్ ఉన్నాయి. మనకు తెలిసింది ఆర్సీబీ వెళ్తారేమో అంటే లేదు, వాళ్ళు నిద్రపోయారు ఫస్ట్ డే. మనకు తెలిసిందే చహల్ని అయితే వదులుకున్నారు. సో వెళ్ళారు. చహల్ కూడా కొన్ని అమౌంట్ వాళ్ళకి తెలిసింది, వాళ్ళకైతే ఐడియా ఉంది ఇంత అమౌంట్ దాకా వెళ్తామని. ఇక్కడ టూ మచ్ వెళ్ళిపోయారు చహల్ గారు. ఎక్స్పెన్సివ్ వెళ్ళారు కాబట్టి వదులుకోవడం అయితే అయ్యిందని చెప్పొచ్చు. రాజస్థాన్ కూడా మళ్ళీ వాళ్ళని బైబ్యాక్ చేసుకోలేదు కాబట్టి పంజాబ్ కింగ్స్ అయితే ఇంట్రెస్ట్ చూపించి చహల్ని అయితే పర్చేస్ చేసుకొని వాళ్ళకు ఒక క్వాలిటీ స్పిన్నర్ కావాలి కాబట్టి చహల్ని వేసుకోరు. ఇంకా నెక్స్ట్ ఎవరు అక్కడ? హర్షదీప్ సింగ్ వాహరే వా సింగ్ అంటారు అందరూ. ఎందుకంటే అంటే పర్ఫార్మెన్స్ ఉంటాయి. హర్షదీప్ సింగ్ తెలిసే మనకి బెస్ట్ బౌలర్. అక్కడ వరల్డ్ కప్లో కూడా క్రూషియల్ ఓవర్ అయితే వేయడం అయితే జరిగింది. లాస్ట్ 18th ఓవర్ అనుకుంటా క్రూషియల్ ఉండే. అలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి హర్షదీప్ సింగ్కి ఎక్స్పెన్సివ్ వెళ్తారని తెలుసు. ఎక్స్పెన్సివ్ వెళ్ళినా కూడా మళ్ళీ బైబ్యాక్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. పంజాబ్ కింగ్స్ వదలలేదు అక్కడ హర్షదీప్ సింగ్ని. చూడండి, రిటైర్ చేసుకోలేదు, ఓకే. వాళ్ళు వెయిట్ చేశారు ఎంత పర్స్ వాల్యూకి వెళ్తారు. హర్షదీప్ సింగ్ వెయిట్ చేసి మళ్ళీ వాళ్ళనైతే ఆర్టీఎం యూస్ చేసి మళ్ళీ హర్షదీప్ సింగ్ని అయితే పంజాబ్ టీంకే రిటర్న్ అయితే చేసుకున్నారని చెప్పొచ్చు. హర్షదీప్ సింగ్ మామూలుగా ఉండదు, హర్షదీప్ సింగ్తో అట్లుంటుంది అనమాట. చూద్దాం నెక్స్ట్ ఎట్లుంటుందో. అదిగోండి నెక్స్ట్ ఎవరు? మార్కస్ స్టోయినిస్ అండ్ మ్యాక్స్వెల్. వీళ్ళు చూడండి ఇద్దరిని వేసేసుకున్నారనమాట ఒకటేసారి. ఇంకా ఉన్నారు జాష్ ఇంగ్లీష్. అయిపోయింది కదా మిడిల్ ఆర్డర్. అదిగోండి మొత్తం ఆస్ట్రేలియా మిడిల్ ఆర్డర్ని ఎత్తేసారు పంజాబ్ ఈసారి. మ్యాక్స్వెల్, మార్కస్ స్టోయినిసు, జాష్ ఇంగ్లీషు. వీళ్ళు
వదలకుండా అర్థమైంది. ఇక్కడ మిడిల్ ఆర్డర్ మాత్రం ఇంకా అడగడం పరిస్థితి ఉండడు. మార్కస్ స్టోయినిస్ మనకు తెలిసిందే కొద్దిగా ఇంపాక్ట్ఫుల్ అయితే ఉంది. ఎందుకంటే బౌలింగ్ వచ్చేస్తే సేమ్ మ్యాక్స్వెల్ కూడా అంతే, బ్యాట్స్మెన్ బౌలర్ రెండు కూడా ఆల్రౌండర్ అని చెప్పొచ్చు. ఇక్కడ జాష్ ఇంగ్లీష్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్, ముగ్గురు ఆస్ట్రేలియన్ టీంని దింపేశారనమాట పంజాబ్లో. అక్కడ మ్యాక్స్వెల్ మనకి తెలిసి లాస్ట్ సీజన్ అంత పర్ఫార్మెన్స్ ఉండలే, తెలిసిందే ఆర్సీ మళ్ళీ ఏమన్నా టీం తీసుకుంటారేమన్నా కొద్దిగా ఆశ అయితే పుట్టింది మనకి. కానీ 4 crores వెళ్ళినా కూడా అక్కడ ఆర్టీఎం కార్డు యూజ్ చేయలేదు, మళ్ళీ తీసుకోలేకపోయారు, అదొక విషయం. కానీ చూద్దాం. ఇక్కడ మ్యాక్స్వెల్ ఒకరినే కాదు, అక్కడ మార్కస్ స్టోయినిస్, జాష్ ఇంగ్లీష్, మిడిల్ మొత్తం ఆస్ట్రేలియా మిడిల్ ఆర్డర్ ఎత్తుకొనేసారు పంజాబ్ కింగ్స్. చూడాల్సి అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మార్కో జాన్సన్, లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అండ్ బ్యాటింగ్ కూడా ఆడతారు మార్కో జాన్సన్. చూద్దాం, మంచి మంచి పేర్లే కనిపిస్తున్నాయి ఆన్ ద పేపర్. పర్ఫార్మెన్స్ అయితే చూడాలి. మ్యాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, జాష్ ఇంగ్లీష్, మార్కో జాన్సన్ అయిపోయింది. మరి ఇంకా అపోనెంట్స్ అయితే పెద్ద పేర్లే ఉంటాయి. ఇక్కడ ఆన్ ద ఫీల్డ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలి. ఎందుకంటే మ్యాక్స్వెల్ మనం నమ్మలేం, అస్సలు నమ్మకం పెట్టుకోలేనంత ప్లేయర్ అయిపోయాడు ఇప్పుడు మ్యాక్స్వెల్ అయితే మాత్రం. స్టోయినిస్ కూడా వస్తా అదే పని అవుతుంది. ఇంకా జాష్ ఇంగ్లీష్ని అడగడం పనే లేదు. వీళ్ళనైతే మనం ఆడతారో అన్న నమ్మకం అయితే పెట్టుకోలేం. కానీ ఆడితే మాత్రం 200 పైగా పోతుంది రన్స్, ఆడకపోతే అంతే ఇంకా పరిస్థితి. సో అదైతే చూద్దాం. నెక్స్ట్ ఇండియన్ మిడిల్ ఆర్డర్లో ఒక్క బ్యాట్స్మెన్ అయినా ఉండాలి కదా, ఎంత ఓవర్సీస్ తీసుకున్నా మిడిల్ ఆర్డర్లో ఒక బ్యాట్స్మెన్ అయితే ఉన్నాడు. కాబట్టి నిహాల్ వదేరాని అయితే తీసుకున్నారని చెప్పి. నిహాల్ వదేరా వన్ ఆఫ్ ద గుడ్ టాలెంటెడ్ యంగ్ బ్యాట్స్మెన్నే. ముంబై ఇండియన్స్లో చూసాం, పెద్ద 6లు, మంచి స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తారు. కాబట్టి మిడిల్ ఆర్డర్కి అయితే ఉపయోగం వస్తుంది నిహాల్ వదేరా. చూద్దాం, ఆల్ ద బెస్ట్ ఫర్ హిమ్. నెక్స్ట్ అక్కడ బౌలర్స్ విషయానికి వస్తే అక్కడ ఒమర్ జాయ్, లాకీ ఫర్గూసన్, వైశాఖ్ విజయ్ కుమార్, యష్ ఠాకూర్, హర్ప్రీత్ బ్రర్. అంత స్ట్రాంగ్ అని చెప్పలేం బౌలింగ్ యూనిట్, కానీ అక్కడ స్పిన్ యూనిట్ అయితే బాగానే ఉంది. చహల్ అండ్ హర్ప్రీత్ బ్రర్ చూసుకుంటారు. అక్కడ ఫాస్ట్ బౌలింగ్ యూనిటే కొద్దిగా దెబ్బేస్తున్నట్టుంది. అక్కడ లాకీ ఫర్గూసన్ నాకు తెలిసి అంత లేదు. యష్ ఠాకూర్ ఉన్నాడు కానీ చూడాల్సి ఉంటుంది. వైశాఖ్ విజయ్ కుమార్ ఉన్నారు, మార్కో జాన్సన్ ఓకే 50-50, అంత స్ట్రాంగ్ లేదు బౌలింగ్ యూనిట్. అక్కడ మెయిన్లీ బ్యాటింగ్ యూనిటే స్ట్రాంగ్ ఉంది ఆన్ ద పేపర్. పంజాబ్ కింగ్స్ బౌలింగ్ యూనిట్ అక్కడ ఎక్స్పీరియన్స్ ఎవరు లేరు. చూద్దాం ఎవరు మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది. ఎందుకంటే లాకీ ఫర్గూసన్ మనకు తెలిసిన ఎక్స్పెన్సివ్ ప్లేయర్గా వెళ్తుంటారు. వైశాఖ్ విజయ్ కుమార్ కూడా మనకి అంత ఇంపాక్ట్ అయితే చూపించలేదు రీసెంట్గా ఆర్సీబీకి ఆడినప్పుడు. యష్ ఠాకూర్ చూద్దాం. హర్ప్రీత్ బ్రర్ అయితే తెలుసు మంచి ఎకనామికల్ బౌలరే, చూద్దాం. ఇంకా వీళ్ళతో బ్యాకప్ అక్కడ జాష్ ఇంగ్లీష్కి మ్యాట్ హార్డీ ఉన్నాడు, మ్యాక్స్వెల్ కూడా మ్యాట్ హార్డీయే, మార్కస్ స్టోయినిస్ కూడా మ్యాట్ హార్డీయే. వీళ్ళు ముగ్గురికి ఒక బ్యాకప్ తీసుకున్నారు ఇక్కడ పంజాబ్ కింగ్స్ అయితే మాత్రం, మ్యాట్ హార్డీని. వీళ్ళు ముగ్గురు ఎవరొక్కరు పర్ఫార్మెన్స్ చేయకపోయినా మ్యాట్ హార్డీ అయితే రంగంలోకి దిగడానికి రెడీ ఉంటారనమాట. చూద్దాం, ఇదైంది. నెక్స్ట్ వీళ్ళతో ఒమర్ జాయ్ కూడా అంతే, బ్యాకప్ ప్లేయర్స్ వీళ్ళిద్దరు. మ్యాక్స్వెల్ అండ్ మార్కస్ స్టోయినిస్ పర్ఫార్మెన్స్ ఇవ్వకపోతే దే విల్ సబ్స్టిట్యూట్ విత్ జాష్ ఇంగ్లీష్, మ్యాట్ హార్డీ అండ్ ఒమర్ జాయ్. వీళ్ళు ముగ్గురు ఒక రేట్ తీసుకోవడానికి జరుగుతుంది. సో ఆన్ ద పేపర్ ఇక్కడ మనం ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో చెప్పాలంటే కొద్దిగా ఈజీ ఉంటుంది. ఇక్కడ శశాంక్ సింగ్ ఉంటారు, ప్రభ్సిమరన్ సింగ్ 100%, శ్రేయస్ అయ్యర్, చహల్ ఉంటాడు, హర్షదీప్ సింగ్, స్టోయినిస్, మ్యాక్స్వెల్, జాన్సన్, వదేరా వీళ్ళు ఉంటారు. బౌలింగ్ యూనిట్లో వైశాఖ్ విజయ్ కుమార్ ఉంటాడు, హర్ప్రీత్ బ్రర్ అండ్ యష్ ఠాకూర్. వీళ్ళనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనమాట. ఇంకా వీళ్ళల్లో ప్లేయింగ్ 11 అయితే వాళ్ళే డిసైడ్ అవుతారు పర్ఫార్మెన్సెస్ చూసి ప్రాక్టీస్ మ్యాచెస్లో. సో ఇది వచ్చిన పరిస్థితి పంజాబ్ కింగ్స్కి. పంజాబ్ కింగ్స్ చెప్పాలంటే అక్కడ బ్యాటింగ్ యూనిటే స్ట్రాంగ్ ఉంది. అక్కడ మిడిల్ ఆర్డర్ శశాంక్ సింగ్, నెహల్, వదేరా, మ్యాక్స్వెల్, స్టోయినిస్ ఇలాంటి ఒక్క బ్యాటింగ్ యూనిట్ పంజాబ్ కింగ్స్తో ఉంది ఈసారి, మామూలుగా ఉండదు అనమాట. శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీ కూడా, చహల్ ఉన్నాడు, హర్షదీప్ సింగ్ ఓకే హర్షదీప్ సింగ్ కూడా ఉన్నాడు కదా, ఓకే. బౌలింగ్ కూడా బాగానే ఉంది, ఓకే. మిక్స్డ్ ఆఫ్ విత్ యంగ్స్టర్స్ అని చెప్పొచ్చు. ఓకే, చూద్దాం పంజాబ్ కింగ్స్ ఎలాంటి పర్ఫార్మెన్స్ వస్తుందో. హోపింగ్ ఆల్ ద బెస్ట్ ఫర్
పంజాబ్ కింగ్స్ అక్కడ. సో వాళ్ళ ఫస్ట్ మనీ యూజ్ చేసి అయితే మంచి క్వాలిటీ బ్యాట్స్మెన్ బౌలింగ్ యూనిట్ తీసుకుని ఫామ్ అయితే చేశారు కోర్ టీమ్ని. ఓకే, చూద్దాం ఇంకా పర్ఫార్మెన్స్ వచ్చిన తర్వాత. ఆ మ్యాడ్ మ్యాక్స్ షో ఉంటుందా? మార్కస్ స్టోన్స్ లాగా పగల కొడతారా? జాష్ ఇంగ్లీష్ అని మాట్లాడతారా? ఎవరెవరు ఏమేమి పర్ఫార్మెన్స్ వస్తుందో మ్యాచ్ తర్వాత చూద్దాం. సో ఇది అయింది గాయస్ ఇవాటి వీడియో. సో నా ఫర్దర్ ఇంకా 5 టీమ్స్ అయితే ఉన్నాయి, దాని వీడియోస్ కూడా వస్తుంటాయి కాబట్టి మీరైతే క్యాచ్అప్ ఉండాల్సి ఉంటుంది. సో మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.